మరొకసారి క్రీస్తు ప్రేమను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతిలో సమకూర్చబడి ఉన్న సహోదరి సహోదరులు మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు. అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం నడిపిస్తున్న కత్తులు వెంకటేష్ గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు సోదరులకు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము తీసారండి. పేజీ నంబర్ 29 క్రొత్త నిబంధనలో 15వ వచనం నుండి నేను చదవబోతున్నాను. 15వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. మాకు తెలుసు కదా అనుకోవద్దు, మేము ఎప్పటి నుంచో చదివిందే కదా అని అస్సలు అనుకోవద్దు. మళ్ళీ నేర్చుకుందాం. ఎంత నేర్చుకుంటే అంత విశ్వాసం ఏమవుతుంది? రాత్రి నేర్చుకున్నాంగా ఏమవుతుందండి? వృద్ధి పొందడానికే జ్ఞానాన్ని ఇచ్చేది, ప్రతిసారి నేర్చుకునేది. వృద్ధి పొందించుకునే ప్రయత్నం చేద్దాం. 14వ వచనం నుండి, అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరికి? పిలాతుకి ఉత్తరం ఇవ్వలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు. ఎవరతడు? పిలాతు. ఎలా అడిగారని తెలుసు? అసూయ చేత. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటన్నమాట అండి? వారు అసూయ చేత ఆయనను అడిగిరని ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, ఆల్రెడీ పిలాతుకు ఒక ఆలోచన ఉంది. ఏంటది? అతడు ఏ తప్పు చేయలేదు, అతడు నిరపరాధి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉందన్నమాట అండి? పిలాతుకుంది. అయినప్పటికీ దానిని బలపరుస్తూ తనకి ఆలోచన అయితే వచ్చిందో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఏదైతే పిలాతు ఎరిగి ఉన్నాడో దానిని బలపరిచేటువంటి విధానంలో పిలాతు భార్య కూడా ఒక సమాచారం తీసుకొచ్చింది. ఎవరి దగ్గరికి? పిలాతు దగ్గరికి. ఏంటో సమాచారము? అతని భార్య, నీవు ఏమనుందండి? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరా నీతిమంతుడు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆయనలో ఏ తప్పు లేదని ఆయన నీతిమంతుడని ఎరిగినవాడా పిలాతు? ఎరిగినవాడు. తన భార్య కూడా దానిని బలపరుస్తుందా? బలపరచట్లేదా? బలపరుస్తుంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము, భర్త అయినటువంటి పిలాతు దగ్గరికి ఏం పంపించింది? వర్తమానం పంపించింది. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ఏం చేశారు? ప్రేరేపించిరి. యేసునే చంపేయాలి. దాన్నే ఏ భాష వాడాడు గ్రంథంలో? సిలువేయము, సిలువేయము. ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. ఈ ప్రధాన యాజకులు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సొంత వారైనటువంటి యూదులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? ప్రభునే సిలువ వేయాలనేటువంటి పట్టుబట్టేసి ఆయన మీద వ్యతిరేకతను అంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ ఏం చేశారంటండి? రుద్దేశారు. రుద్దేస్తే ఈ ప్రధాన యాజకులు యూదులు ఏ ప్రభువునైతే సిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నారో వీళ్ళ పాడిందే పాట కనుక అదే పాటను కొనసాగిస్తున్నారు. ఆ వారి యొక్క మాటలు విన్నటువంటి జనులు. ఎవరి మాటలు? ప్రధాన యాజకులను, యూదులను చెప్పినటువంటి మాటలు విన్నటువంటి జనులు ప్రధాన యాజకులు యూదులతో పాటు సమానంగా యేసునే సిలువకు అప్పగించాలని కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. ప్రేరేపించిరి అధిపతి, ఈ ఇద్దరిలో
నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని. ఇంకేం అధిపతి చెప్పండి? ఒక అధిపతిగా నియమించబడ్డాడు అని అంటే అధిపతి యొక్క పనేంటి? అతను చెప్పిందే జరగాలి తప్ప ప్రజలకు ఏది ఇష్టమో అది చేసాడే అనుకోండి, అది తప్పు చేయని వాడిని శిక్షించమని చెప్తే మీరు తప్పు చేయమన్న వాడిని శిక్షించమంటే తప్పు చేయని వాడిని శిక్షించేస్తాను అంటే కుదురుతుందా? ఇప్పుడు అధిపతి దేనికి? ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదంటే, ఏది న్యాయమో ఏది న్యాయం కాదో అది అన్నీ కూడా సాక్ష్యాధారాలతో పరిశీలించి ఒక తీర్పు వెల్లడిపరచవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? అధిపతి మీద ఉంది. అవునా కాదండి? ఆ స్థానంలో పిలాతు ఉన్నాడు. అందుకే కదా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పిలాతు సభ ఎదురు నిలవబెట్టారు, పిలాతు ఎదురు నిలవబెట్టారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు విన్నాడా వినలేదా? కొంతమంది ఏమో దయ్యం పట్టినాడు అన్నారు, త్రాగుబోతు అన్నారు, యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నారు, అతనే దేవుడు అని చెప్పుకుంటున్నాడని అన్నారు. ఇవన్నీ సాక్ష్యాలా కదా? అంటే అక్కడ సభ జరిగిందా జరగలేదా? అంటే ఒక కోర్టు వాతావరణంలో జరిగేటువంటి వాదనలు ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి అధిపతి అయినటువంటి పిలాతుకి నిజం తెలుసు. ఇప్పుడు నిజం తెలిసినటువంటి అధిపతి అయినటువంటి పిలాతు తీర్పు ఇవ్వాలా? ప్రజలు ఇష్టమైంటే కొనుక్కొని తీర్పు ఇవ్వాలా? అధిపతిగా నియమింపబడ్డాడు కనుక ఏది సత్యమో ఏది నిజమో కనుక్కొని ఆ నిజాన్ని వైపు తీర్పు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అధిపతి అయినటువంటి పిలాతుది. అయితే ఈ వస్తాది ఏం చేశాడు? ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారు? మరి ఇతని ఆధిపత్యం ఎవరి మీద? ఎవరిని పరిపాలిస్తాడు? ఎవరికి తీర్పులు తీరుస్తాడు ఇంకా అని అడిగి ఏం చేశాడు? బరబ్బనే అని. మహానుభావులు ఏమన్నారు? సొంత ప్రజలు మాకు బరబ్బాయే కావాలి అంటే బరబ్బా కంటే హీనమైన వాడినిగా ఎవరు కనబడ్డారు? వింటున్నారండి? బరబ్బా కంటే హీనమైన వాడికి ఎవరు కనబడ్డారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనబడ్డారు. నా మాటలు అర్థమవుతున్నాయండి? ప్రజలు చెప్పింది నమ్మేసి బరబ్బా అంటే ఏం చేశాడు చూడండి. అధిపతి ఎందుకు ఏమంటున్నాడు? అధిపతి ఎందుకు బరబ్బను విడుదల చేయాలి, యేసుని ఎందుకు విడుదల చేయకూడదు అంటే, ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఏ దుష్కార్యము చేశాడని, ఏ నీతిమాలిన పని చేశాడని మీరు బరబ్బని అడుగుతున్నారు, యేసును చెరసల్లో వేయమని సిలువకు వేయమని అప్పగిస్తున్నారు అన్నట్టుగా ఎవరు అడిగారు? పిలాతు అడిగితే వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా సమాధానం లేదు. అడిగిన ప్రశ్న కారణం ఏంటని అడిగాడు. పిలాతు ఏమని అడిగాడండి? వింటున్నారండి? పిలాతు ఏమని అడిగాడండి? కారణం ఏంటి అని అడిగారు. వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? సిలువ వేసి. అదే సమాధానం. ఏ కారణం చేత ఏ దుష్కార్యం చేశాడు అని ఇతనిని మీరు తిరస్కరిస్తున్నారు అని అడిగితే ఇదిగో ఈ కారణం చేత అని చెప్పాలి కదా. మాకు అదంతా వద్దు, సిలువ వేసే. ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. సిలువ మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట నాకు ఏ సంబంధం ఇంకా లేదు. ఎవరి విషయంలో? నా ఎదుట మీరు నిలవబెట్టినటువంటి నీతిమంతుడైనటువంటి ఏ దుష్కార్యము చెయ్యలేనటువంటి రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో నాకు ఏ సంబంధము లేదు. నీళ్లు పోసి శుభ్రంగా చేతులు కడుక్కుంటానని అంటున్నాడు. ఎవరు? పిలాతు. ఆ మాటలు అర్థమవుతున్నాయి. కడుక్కొని ఏం చెప్పాడు చూడండి. అప్పగించేసి మీకు నచ్చినట్టు చేసుకుంటాను, ఇక నాకు దీనికి ఏ సంబంధం లేదు, చేతులు కడిగేసుకొని ఆ పదాలు చూడండి ఏమని వాడాడో. ఈ నీతిమంతుని రక్తమును గురించి. నీతిమంతుల్ని ఎవడో ఏదో అన్నాడని వాళ్ళకు వదిలేయడం ఏంటి? నీతిమంతుడిని తెలిసిన తర్వాత వాళ్ళని దండించాలి కానీ నీతిమంతుని వదిలేయడం ఏంటి అంటున్నాడు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అంటే
ఇలా రక్తం కళ్ళ చూస్తారనేటువంటి సంగతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? పిలాతుకు తెలుసు. వాళ్ళకి అప్పగిస్తే ప్రభువును ఏం చేస్తారనేటువంటి సంగతి ఎవరికి తెలుసు? అన్నీ తెలిసి, వాళ్ళు ఏం చేస్తారో తెలిసి, ప్రభు ఎలాంటి వాడో తెలిసి ఏం చేశాడు? నేను నిరపరాధిని అనేసి ఏం చేశాడండి? చేతులు కడిగేసుకున్నాడు. మీరే చూసుకున్నాడని చెప్పాను, నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి, మీకు వదిలేస్తున్నాను, ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి, సరైందేనా అది? ఇప్పుడు ఏమైందంటే ఇంకా పిలాతుకి దీనికి ఏ సంబంధం లేదు. ఇంకా కారణం ఏంటి? చేతులు కడిగేసుకున్నాడు కాబట్టి పిలాతుకి దీనికి ఇంకే సంబంధము అని అనుకోండి. ఎలా? పిలాతుకి దీనికి సంబంధం లేదు. అధిపతి అయినటువంటి వారికి సంబంధం లేదంటే నీతిమంతుడని చెప్తున్నాడు. పనికిమాల చేతికి వాళ్ళ రక్తం కళ్ళ చూస్తారని తెలిసి కూడా అప్పగించేశాడు. చేతులు కడుక్కుంటే సరిపోయిద్దా? ఇంక నేను నిరపరాధిని అని నోటితో మాటలు పలికితే సరిపోతుందా? దానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలా? నువ్వు నిరపరాధి అయితే ప్రభువును వాళ్ళ చేతులను తప్పిస్తే నువ్వు నిరపరాధి అవుతావు. ప్రభువును ఆ దుర్మార్గుల చేతికి అప్పగిస్తే నువ్వు అపరాధి అవుతావు. ఈ సంగతి ఎవరికి తెలీదు? పిలాతుకి తెలీదు. మాటలు అర్థమవుతున్నాయండి. శుభ్రంగా చేతులు కడుక్కున్నాడు. 25వ వచనం, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఆ బాధ్యత మేము పడుతుందే, మా మీద మా పిల్లల మీద ఉంటుందిలే ఆ రక్తం యొక్క పర్యవసానం, దాని యొక్క తీవ్రత మేము భరిస్తాంలే అన్నట్టుగా మాట్లాడి, అప్పుడు అతడు వారు కోరినట్టు, ఎవరు కోరినట్టు? మెడపట్టుని కింద లాగి నువ్వెందుకు రైకి అధిపతివని ఎవరిని? పిలాతుని. వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ. నిరపరాధి అన్నాడు కదా, నీతిమంతుడు అన్నాడు కదా, ఏ దుష్కార్యం అని అడిగాడు కదా, అంటే ఏ దుష్కార్యం చేశాడనేటువంటి క్లారిటీ ఎవరికి లేదు? పిలాతుకు లేదు. ఏం ముఖం పెట్టుకుని కొరడాలతో కొట్టించాడు? అక్కడ పదాలు జాగ్రత్తగా గమనించండి. చేతులు కడిగేసి నేను నిరపరాధినని చెప్పేసి ఏం చేశాడు? బరబ్బాను విడుదల చేశాడు, నెంబర్ 1. నెంబర్ 2, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి వాళ్ళకి వదిలేశాడు. కొట్టించింది ఎవరు ఇప్పుడు? వీడే. మరి ఇంకేం చేతులు కడుక్కున్నాడు? చేయాల్సిందంతా చేసేసి ఆలోచన చేశాడు, మాటల రూపంగా మాట్లాడేశాడు, క్రియారూపంగా చేశాడు. చేయాల్సిందంతా చేసేసి చేతులు కడిగేసుకొని నేను నిరపరాధిని అంటే మరి చేసిన దాని అంతటికీ జవాబుదారి ఎవరు చెప్తారు? అతను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదని, అంటే అప్పగించినటువంటి యూదులు కానీ ప్రధాన యాజకులు కానీ అసూయ చేత